ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పస్కా కాలపు 4వ ఆదివారము. చాలామంది విశ్వాసులైరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనము మరియు 43వ వచనము నుండి 52వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోడివారు పెర్గా నుండి పిసిదియా ఎందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తరువాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించిరి. దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలునకు వ్యతిరేకముగా మాట్లాడుచు దేవదూషణములు పలికిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలిగెత్తి ఇట్లనిరి: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కాని మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళెదము. ఏలయన ప్రభువు మాకు ఈ ఆజ్ఞని ఇచ్చియున్నాడు. మీరు అన్యులకు వెలుగైయుండుటకును ప్రపంచమంతటకును రక్షణ మార్గమైయుండుటకును నేను మిమ్ములను నియమించియున్నాను. అన్యులు దీనిని విని సంతోషించి దేవుని వాక్కును స్తుతించిరి. నిత్య జీవములకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభు వాక్కు ఆ ప్రదేశమంతటను ప్రబోధింపబడిను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచేవారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును. వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14వ వచనము నుండి 17వ వచనం వరకు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారి ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమనర్చుకొని వానిని స్వచ్ఛముగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనము ఎదుట నిలిచి అహోరాత్రములు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికిని వారికి ఇక ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు గాని ఏ వేడిమి గాని వారిని దహింపదు. ఏలన సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును. వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనము వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎన్నటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.